నేను ఇందాక నుంచి మనోవేదనకు గురవుతున్నా. కామారెడ్డి అని ఎందుకు పలకాల్సి వస్తుంది అని. సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి ఇవి పిలిచి ఈ పలికినప్పుడల్లా 1 సంవత్సరం ఆయుష్ తగ్గిపోతుంది నాకు. దీనితో ఒక పక్కన చస్తంటే తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాపరెడ్డి పేరు వనపర్తికి మొదటిసారిగా ఎమ్మెల్యే చేసి తెలంగాణ రెడ్లలో భూస్వామ్య మనస్తత్వంతో ఉంటే కుదరదు, రెడ్లంతా బాగా చదువుకొని రాజకీయాల్లో రాణించడానికి రెడ్డి మీసాలు మెలదిప్పి కనుగుడ్లతో భయంకరంగా చూడొద్దు, నవ్వు ముఖం పెట్టి మోసం చేయండి, డిప్లొమాటిక్గా ఉండాలి మనం ఇక నుంచి అని భూస్వామ్య రెడ్లని విద్యావంతులుగా మార్చి వాళ్ళకి రాజ్య అధికారం రావాలని సూరవరం ప్రతాపరెడ్డి రెడ్లని పునర్జీవింపజేశాడు. అలాంటి సూరవరం ప్రతాపరెడ్డి ఆంధ్ర మహాసభ ఇక్కడికి వచ్చి సాయుధ పోరాటానికి, తెలంగాణలో నైజాంకి వ్యతిరేకంగా ఉద్యమించిన ఆంధ్ర మహాసభకి నాయకత్వం వహించిన కమ్మ కులం ద్వారా సూరవరం ప్రతాపరెడ్డి కమ్మ వాళ్ళని ఎట్లా ఆర్గనైజ్ చేస్తున్నారు 100 ఏళ్ల క్రితమే అని తెలుసుకొని తెలంగాణలో కూడా రెడ్లని నవ్వు ముఖం పెట్టియాల. వెలమోళ్ళు ఏమో మొన్న తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత తిన్నరానే తాగినరానే అంతా బాగేనానే అనడం ప్రారంభించారు వెలమదోరులు మొన్నటి నుంచి. రెడ్లు మాత్రం సూరవరం ప్రతాపరెడ్డి దగ్గర నుంచి తీసుకొని రెడ్లని రాజకీయ నాయకులుగా మార్చిన సూరవరం ప్రతాపరెడ్డి పెట్టి రెడ్ల విద్యావంతుల విప్లవాన్ని సృష్టించిన సూరవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టాడు. అప్డేటెడ్ సూరవరం ప్రతాపరెడ్డి, నయా సూరవరం ప్రతాపరెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి తెలుగు యూనివర్సిటీకి పేరు పెట్టాడు, సూరవరం పేరు.